హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి మనము ఏపీడిఎస్సికి సంబంధించిన భాషా బోలియా అనే టాపిక్లో ఉన్నాము. ఈ భాషా బోలియా అనే టాపిక్లో హిందీ భాష నుంచి ఉద్భవించిన ఉపభాషాయులు పశ్చిమి హిందీ, పూర్వీ హిందీ, రాజస్థానీ హిందీ, పహాడీ హిందీ, బిహారీ హిందీ. పశ్చిమి హిందీ నుంచి ఖడీ బోలి, బ్రజభాష, హర్యానీ, బుందేలి, కన్నౌజీ. పూర్వీ హిందీ నుంచి అవధి, బఘేలి, ఛత్తీస్గఢీ. రాజస్థానీ హిందీ నుంచి పశ్చిమ రాజస్థానీ, పూర్వీ రాజస్థానీ, ఉత్తరీ రాజస్థానీ, దక్షిణీ రాజస్థానీ, మార్వాడి, జైపూరి, మేవాతి, మాల్వీ. పహాడీ నుంచి పశ్చిమ పహాడీ, మధ్యవర్తి, కుమాయూని, గద్వాలి. బిహారీ నుంచి భోజ్పురి, మగహి, మైథిలి. ఇవి బోలియాలు. మరి ఖడీ బోలి గురించి ఒక వీడియోలో చర్చించాము, బ్రజభాష గురించి ఒక వీడియోలో చర్చించాము, బ్రజ్ బోలి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. మరి ఈరోజు హరియాణీ అనే బోలి గురించి మాట్లాడుకుందాం. ముందుగా హరియాణీ అనే బోలిని విడదీస్తే అది చాలామంది రైటర్స్ వివాదాస్పదంగానే చెప్పుకున్నారు. ఎందుకు అంటే కొంతమంది హరి ప్లస్ యాన్ హరియాణీ అవుతుంది, కృష్ణకా యాన్ అని చెప్తే మరికొంతమంది కాదు హరి ప్లస్ అరణ్య హరావన్ అంటే, ఇంకొంతమంది కాదు హరిన్ ప్లస్ అరణ్య హిరణోకా వన్, హిరణోకా జంగల్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఎన్ని వివాదాస్పద అంశాలు ఉన్నప్పటికీ మన థీమ్ ఎలా ఉండాలి అంటే అన్ని వివాదాస్పద అంశాలు కూడా మన మైండ్లోకి రావాల్సిందే, మనం పెట్టుకోవాల్సిందే. హరియాణా శబ్ద का उत्पत्ति विवादास्पद है. हरि प्लस यान कृष्ण का यान इधर से द्वारिका गया था, ఇది మీనింగ్. రెండోది హరా వన్, హరి ప్లస్ అరణ్య హరా వన్. మూడోది हरिन प्लस अरण्य हिरणों का जंगल तथा अहिर प्लस आना राजपुताना తెలంగాణ की तरह అని చెప్పి ఇంకొక మీనింగ్. ఇట్లా ఎన్ని మీనింగ్లు ఉన్నా సరే జస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అసలు హర్యానా అనే లాంగ్వేజ్ని కనుక తీసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి వికాసం జరిగింది? దీని యొక్క వికాసము ఉత్తర శైశేని అపభ్రంశకే పశ్చిमी रूप में. हरियाणा యొక్క వికాసం ఎక్కడి నుంచి జరిగిందిరా అంటే उत्तरी शैशेनी अपभ्रंश के पश्चिमी रूप में हुआ था, जिसका क्षेत्र है हरियाणा. हरियाणा पंजाब का कुछ भाग, दिल्ली के देहाती भाग, दिल्ली యొక్క ఏజెన్సీ ప్రాంతాలు లో మాట్లాడే భాష హర్యానీ భాష. హర్యానాలో హర్యానీ భాష, పంజాబ్ యొక్క కొంత భాగము హర్యానా భాష మాట్లాడడం అనేది జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. హర్యానా అంటే హరి ప్లస్ యాన్, హరి ప్లస్ అరణ్య, హరిన్ ప్లస్ అరణ్య, ఈ మీనింగ్స్ మాత్రమే. వికాస్ ఎక్కడి నుంచి జరిగింది అంటే उत्तरी शैशेनी अपभ्रंश के पश्चिम रूप में इसका विकास हुआ था. हरियाणवी का क्षेत्र हरियाणा पंजाब का कुछ भाग, दिल्ली का देहाती भाग, दिल्ली का देहाती भाग అని చెప్తున్నాను నేను, ఢిల్లీ అని చెప్పట్లేదు, ఏజెన్సీ ప్రాంతం. దీని యొక్క ఉపబోలియాలు ఏంటి అంటే జాటు మరియు బాంగ్రూ. మోస్ట్ ఇంపార్టెంట్, జాటు మరియు బాంగ్రూ అనేది దేనికి సంబంధించిన ఉపబోలియాలు అంటే హర్యాణీకి సంబంధించిన ఉపబోలియాలు. హర్యానాకి సంబంధించిన ఉపబోలియాలు ఏంటి? జాటు మరియు బాంగ్రూ. హర్యానాకు సంబంధించిన క్షేత్ర ఏంటి? హర్యానా పంజాబ్ యొక్క కొంత భాగము, ఢిల్లీ యొక్క ఏజెన్సీ ప్రాంతము, దేహాతీ ప్రాంత. నెక్స్ట్ హర్యానా యొక్క మీనింగ్ ఎక్కడి నుంచి వికాసింప జరిగింది? ఉత్తర శైశేని అపభ్రంశ్ కే రూప్ మే. నెక్స్ట్ హర్యానా యొక్క విశేషత ఏంటి అంటే నాని అణాగా మార్చే లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది హర్యానీ లాంగ్వేజ్. అంటే మనము మాట్లాడే, మనం జన్ అన్నాం అనుకో వాళ్ళు జన్ అంటారు, మనం గన్ అన్నాం అనుకో వాళ్ళు గన్, మనం గన్ అంటాం వాళ్ళు గన్. సో ఖడీ బోలీలో నా యొక్క ఉపయోగం హర్యానాలో
అణాగా ప్రొనౌన్సియేషన్ చేయబడుతుంది. అట్లానే డాని డాట్గా వాడే ప్రాంతంలో వీళ్ళు ఓన్లీ డాట్ లేకుండా వాడతారు. అంతేకాకుండా హర్యానాకి ఇంకో విశేషత ఏంటి అంటే ఆ యొక్క బోలీ యొక్క విశేషతలు మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి బిట్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా విశేషతని అడిగి ఇది ఏ బోలీకి సంబంధించిన విశేషత. కడి బోలీలో చెప్పుకున్నాం ఆకారంతని, బ్రజ్ భాషలో చెప్పుకున్నాం ఓకారంతని. అట్లానే ఇక్కడికి వచ్చేసరికి సహాయక క్రియలు హై, హైమ్, హూమ్, హో అని మనం వాడతాం చూసారా, వాటిని హర్యానీ బోలీలో సై, సైమ్, సూమ్, సో అని చెప్పి వాడడం అనేది, అంటే హాని సాగా వాడడం అనేది, నాని అణాగా వాడడం అనేది హర్యానా బోలీ యొక్క విశేషత. అట్లానే వీళ్ళు నే ప్రత్యయని కో ప్రత్యయంగా వాడడం అనేది జరుగుతుంది. హర్యానా ఏ లాంగ్వేజ్ యొక్క నే ప్రత్యయని కో ప్రత్యయగా వాడే ఏ బోలీ వాడే విశేషత ఈ క్రింది వాణిలో ఈ బోలీకి సంబంధించింది, హర్యానీ బోలీకి సంబంధించింది. సో హర్యానీ అనేటప్పటికి మనకి హరి ప్లస్ యాన్, హరి ప్లస్ అరణ్, हरिन प्लस अरण्य, उत्तरी शैशनी अपभ्रंश के पश्चिमी रूप, क्षेत्र हरियाणा पंजाब का कुछ भाग, दिल्ली के देहाती भाग. नेक्स्ट विशेषतलो अणा, ना स्थानंलो अणा, नेक्स्ट ढा स्थानंलो डा, नेक्स्ट హై, హైమ్, హూమ్, హోలో సైమ్, సమ్, సే, సో అనేది నెక్స్ట్ స్థానంలో కో అనేది వాడతారు. దీని యొక్క ఉపబోల్యాలు ఏంటి అంటే బాంగ్రు మరియు జాటు, బాంగ్రు మరియు జాటు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి మనకి ఒకసారి చూసుకోండి. పశ్చిమి హిందీలో ఖడి బోలి గురించి చెప్పుకున్నాం, బ్రజ్ భాష గురించి చెప్పుకున్నాం, హర్యానా గురించి చెప్పుకున్నాం. బుందేలి అండి, బుందేలీకి వచ్చేసరికి మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఝాన్సీ, జాలిన్, సాగర్, హమీర్పూర్, గులియార్, గ్వాలియర్, భోపాల్, ఓర్ఛా, నృసింహపూర్, సివని, హోషంగాబాద్ అనే ప్రాంతాలలో ఈ బుందేలి అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఈ ఝాన్సీ, జాలిన్, సాగర్, హమీర్పూర్, గ్వాలియర్, భోపాల్, ఓర్చా, నృసింహపూర్, సివని, హోషంగాబాద్ అనే ప్రాంతాలలో బుందేలి లాంగ్వేజ్ని వాడడం అనేది జరుగుతుంది. బుందేలి యొక్క శైశని అపభ్రంశ్ నుంచి బుందేలి యొక్క వికాసం జరిగింది. చూడండి, బుందేలి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ, జాలిన్, సాగర్, హమీర్పూర్, గ్వాలియర్, భోపాల్, ఓర్చా, నృసింహపూర్, సివని, హోషంగాబాద్ శైశని అపభ్రంశ్ నుంచి ఈ యొక్క బుందేలి లాంగ్వేజ్ అనేది ఉద్భవించడం జరిగింది. మరి ఉపబోలియాలు ఏంటి? బనాఫరీ, రాటౌరి, లోచాంతి. ఉపబోలియాలు ఏంటండి? లోచాంతి, రాటౌరి, బనాఫరీ. ఉపబోలియాలు ఏంటి? చూడండి, బుందేలికి సంబంధించిన ఉపబోలియాలు రాటౌరి, బనాఫరీ, లోచాంతి అనేది బుందేలికి సంబంధించిన ఉపబోలియాలు. ఎక్కడ మాట్లాడతారు? మధ్యప్రదేశ్ యూపీలో ఉండే ఝాన్సీ, జాలిన్, సాగర్, హమీర్పూర్, గ్వాలియర్, భోపాల్, ఓర్చా, నృసింహపూర్, సివని, హోషంగాబాద్లో వాడతారు. వికాసం ఎక్కడి నుంచి? శైశని అపభ్రంశ్ నుంచి. మరి వీళ్ళ యొక్క విశేషత కనుక మనము చూసినట్లయితే ఐ స్థానంలో ఏని, ఔ స్థానంలో ఓని, సా స్థానంలో ఛాని, చా స్థానంలో సాని వాడతారు. సా స్థానంలో ఛాని వాడతారు, చా స్థానంలో సాని వాడతారు. ఐని ఏగా, ఔని ఓగా వాడే భాష బుందేలి భాష యొక్క విశేషత. బుందేలి భాష యొక్క విశేషత ఏంటి అంటే చూసుకోండి ఒకసారి. బుందేలి భాష యొక్క విశేషత ఏంటి అంటే చూసుకోండి. ఐని ఏగా, ఔని ఓగా, సాని చాగా, చాని సాగా వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొక లాంగ్వేజ్ ఏంటి అంటే కన్నౌజీ అండి. कन्नौजी संस्कृत कान्याकुब्ज इस बोली का केंद्र है, अतः इसका नाम कन्नौजी पड़ी. यह इटावा, फर्राबाद, इटावा नेक्स्ट फर्रुखाबाद
इटावा फर्रुखाबाद, इटावा फर्रुखाबाद, शाहजहांपुर, कानपुर, हरदोई, पीलीभीत आदि प्रांतों की बोली है। అయితే కన్నౌజీ శైసేని అపభ్రంశ్ से ही సో మనకి మ్యాక్సిమం ఈ పశ్చిమీ హిందీ అనేది శైసేని అపభ్రంశ్ నుంచి రావడం అనేది జరిగింది। కాబట్టి ब्रजभाषा इतनी अधिक समान लगती है, कुछ लोग इसे ब्रजभाषा की उपबोली भी कहा है, కానీ కాదు। సో कन्नौजी में केवल लोक साहित्य ही नहीं बल्कि जिसमें कुछ अंश प्रतिष्ठित किया गया है ऊकारांत भाषा अंटम దీన్ని खातू, घर, सबू, ओकारांत। नेक्स्ट स्वादे प्रत्यय इया, जेमिया, छोकरिया, वा प्रत्यय। సో ఈ ప్రత్యయ వా ప్రత్యయ ఊకారంత భాష ఓకారంత భాష అన్నీ కలిపి వాడిన భాష కన్నౌజీ। ఊకారంత ఉంటుంది ఇందులో, ఓకారం స్పెసిఫిక్గా ఓన్లీ ఓకారంతో ఊకారంత అంటే ఏది బ్రజ్ భాష। అయితే ఓకారంతో పాటుగా ప్రత్యయాల యొక్క విశేషత లైక్ వా అనే ప్రత్యయ యా అనే ప్రత్యయ కనిపించింది అంటే అది కన్నౌజీ లాంగ్వేజ్కి సంబంధించింది। కాబట్టి కన్నౌజీకి యొక్క మరి ఉపబోలియాలు అనేవి ఇక్కడ లేవు, అక్కర్లేదు, లేని దాన్ని మీరు చదవాల్సిన అవసరం అనేది లేదు। సో మరి పశ్చిమ హిందీకి సంబంధించిన ఖడీ బోలి అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది ఒక్కసారి రిమైండ్ చేసుకుందాము మళ్ళీ। ఖడీ బోలి పశ్చిమ హిందీ ఖడీ బోలికి మనం చెప్పుకుందాము కౌర్వి అనే పేరుంది, కర్కశ్ అనే పేరుంది। ఖడీ బోలి नाम का प्रयोग के दो अर्थों में किया जाता है, एक मानक और दूसरी लोक बोली। लोक बोली అంటే ఢిల్లీ मेरठ प्रांतों के आसपास, मानक అంటే हिंदी उर्दू हिंदुस्तानी అని అర్థము। नेक्स्ट कौरवी नाम का प्रयोग कुरुक्षेत्र के रहने के कारण, कुरुक्षेत्र के पालन के कारण कौरवी नाम रखा गया है। यह राहुल सांस्कृत्यायन के द्वारा किया गया है। नेक्स्ट खड़ी बोली का अर्थ है शुद्ध खरी। खड़ी बोली का अर्थ है शुद्ध, यानी शुद्ध अर्थ को प्रकट करने वाला। మధ్యకాల యుగంలో మరి సంస్కృత ఉర్దూ పదాలని సపరేట్ చేస్తూ సాహిత్యం నుంచి హిందీని సపరేట్ చేసిందే ఈ ఖడీ బోలి అని చెప్తాం। ఖడీ का अर्थ है చూడండి पड़ी हुई, इसके पड़ी हुई के विपरीत में बोली जाने वाली लाइक चौड़नी। खड़ी का अर्थ है खड़ी हो अर्थात पड़ी हुई का उल्टा। पुरानी ब्रज अवधि पड़ी बोलियाँ का अर्थात आधुनिक काल की मानक भाषा में नहीं बन सकी है। इसके विपरीत यह बोली आवश्यकता अनुरूप बन जाती है, अतः खड़ी बोली कहलाती है। नेक्स्ट कामता प्रसाद गुरु कर्कश, ब्रज की अपेक्षा खड़ी बोली कर्कश मानते हैं। नेक्स्ट ब्रज ओकारांत भाषा प्राधान्यता है। नेक्स्ट वेली ने प्रचलित भाषा चलती हुई भाषा करके खड़ी बोली को बताया है। ग्रियर्सन ने खड़ी बोली का अर्थ में मानक या परिनिष्ठित भाषा करके बताया है। अब्दुल हक गंवारू भाषा करके बताया है। कौरवी या मुख्य बोलियाँ, खड़ी बोली की मुख्य बोलियाँ पश्चिमी कौरवी, पश्चिमी हिंदी का नहीं पश्चिमी कौरवी। नेक्स्ट पहाड़ ताली बिजनौरी, इंदाक మనం పశ్చిమి ఆ వీడియోలో పశ్చిమి హిందీ అను పశ్చిమి కౌర్వి అనండి, పహాడ్ తాలి బిజ్నౌరి। నెక్స్ట్ మరి బ్రజ్ భాష గురించి చూసుకున్నట్లయితే ఇది ఓకారంత ప్రాధాన్యత భాష, ब्रज भाषा ओकारांत प्राधान्यता भाषा। पशुओं का समूह, गौओं का समूह चरागा అని చెప్తాము। ब्रज भाषा का क्षेत्र मथुरा, आगरा, अलीगढ़, धौलपुर, मैनपुर, एटा, बदायूं, बरेली के आसपास। అలానే खड़ी बोली का क्षेत्र दिल्ली, मेरठ, गाजियाबाद, देहरादून मैदान प्रांत, रामपुर, मुरादाबाद सो आदि। नेक्स्ट ब्रजभाषा की उपबोलियाँ मुक्सा, अंतर्वेदी, भरतपुर, डांगी, माधुरी। सो ब्रजभाषा का प्रत्येकमेंटी नैनी नेगा, कुम्नी कोगा, सोमनी सेगा, పైని పర్ని పైగా, సో ఇట్లా కోని కూమ్గా, ఇట్లా మనకి వ్యంజన రూపాలని ఊకారంతో అలానే స్వర రూపాలని ఓకారంతో పోల్చే భాషని బ్రజ్ భాష। బ్రజ్బులి అంటే
బ్రజ్బులి అనేది బంగ్లాకు సంబంధించిన భాష. ఇది ఒడిశా, అస్సాంలో దీనికి సంబంధించిన సాహిత్యం ఉంది. అట్లానే జ్ఞాన్దాస్ మరియు గోవిందాస్ 15-16 శతాబ్దంలో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక యుగంలో కూడా కృష్ణ భక్తి విషయాల పట్ల మాట్లాడడం అనేది జరిగింది 15-16 శతాబ్దంలో జ్ఞాన్దాస్. అయితే దీని యొక్క ప్రత్యేక నామకరణం మాత్రం ఎవరిచ్చారు? ఈశ్వర్ చంద్ర గుప్తా ఇవ్వడం అనేది జరిగింది 19th సెంచరీలో. బ్రజ్ భాషకి ఇంకొక పేరు పింగళ్ అనే భాష కూడా ఉంది. ఇది కూడా మన పింగళ్ అనే ఒక ఆచార్య ముని పింగళ్ శాస్త్ర అనే గ్రంథాన్ని దీన్ని రచించడం అనేది జరిగింది. ఈ పింగళ్ అనే భాషని నాగ భాష అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. హరియానీకి వచ్చేసరికి శబ్దక ఉత్పత్తి గురించి మనం చెప్పుకున్నాము. హరి ప్లస్ ఆన్, హరి ప్లస్ అరణ్య, హరిన్ ప్లస్ అరణ్య, उत्तरी शैशन्य प्रदेश का पश्चिम रूप, हरियाणा पंजाब का स्थान, दिल्ली का देहाती भाग. అలాగే సహాయక క్రియలు హై హై హూమ్ని సై సై సుమ్గా, నే స్థానంలో కోగా, నా స్థానంలో నాగా, డా స్థానంలో డాగా. ఇది మరి దీని యొక్క ప్రాంతము ఎక్కడ చెప్పాను, క్షేత్రం కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బుందేలి, ఎంపీ యూపీ స్థానంలో ఝాన్సీ, జాలిన్ సాగర్, హమీర్పూర్, గ్వాలియర్, భోపాల్, ఓర్చా, నృసింపూర్, శివాని, హోసంగాబాద్. శైక్షణ్య ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాము. ఆలా అనే సాహిత్యానికి సంబంధించిన కీలక బోలి బుందేలి. ఉపబోలియా బనాఫరి, రాఠౌరి, లోచాంతి. అలానే ఐ స్థానంలో ఏని, ఔ స్థానంలో ఓని, సా స్థానంలో చాని, చా స్థానంలో సాని వాడేది బుందేలి. నెక్స్ట్ కన్నౌజీ గురించి మనం చెప్పుకున్నాం. కన్నౌజీ అనేది ఒక సంస్కృత కన్యాకుబ్జ్ అనే కేంద్రం నుంచి ఇది స్టార్ట్ అయింది. దీని యొక్క ప్రధాన భాషా కేంద్రాలు ఇటావా, ఫరూఖాబాద్, షాజ్పూర్, కాన్పూర్, హర్దోయి, పీలీభీత్. సో ఇవి కేంద్రాలు. దీనికి ఉపభాషలు లేవు. దీని యొక్క మరి ఓకారంతో ఊకారంతతో పాటుగా ప్రత్యయాలు లైక్ వా అనే ప్రత్యయము, యా అనే ప్రత్యయము, యా అనే ప్రత్యయము, వా అనే ప్రత్యయము మరి ఏ భాషకు సంబంధించిందా అంటే కన్నౌజీ. ప్రధానమైన అంశం భాషా బోలియాలో పశ్చిమ హిందీ నుంచి వచ్చిన ఈ 5 గురించి నేర్చుకుంటే ఉన్నాయన్నీ కూడా చాలా ఈజీ. ఇంత టాపిక్ కూడా ఉండదు. సో ఇది మరి ఈ యొక్క వీడియోలో భాషా బోలియాకు సంబంధించిన అంశము. మరి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఫాలో అవుతారని చెప్పి ఈ ఎక్స్ప్లెనేషన్. మరి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రిపరేషన్ ఆఫ్ కాన్సెప్ట్ లైక్ కాంబో ప్యాకేజ్ కావచ్చు, భాషా బోలియా యొక్క మెటీరియల్ కావచ్చు, కవి లేఖ కావచ్చు, మన దగ్గర ఈ సిస్టమ్ని బేస్ చేసుకుని పూర్తిగా డిఎస్సి యొక్క సిలబస్ని వేసుకుని ఎనాలిసిస్ ఆఫ్ 2025 బిట్ ఎలా అడుగుతాడు అనేదే ఎవరికైనా కావాలి అంటే 9392596430కి కాల్ చేయండి. కమర్షియల్గా ఏమాత్రం మినిమం ప్రైస్ ఆఫ్ అది కూడా ఏంటి, గగర్మే సాగర్ భర్దేనా అంటారు కదా, అదే ఇక్కడ జరుగుతుంది. లెంతీ టాపిక్స్ని షార్ట్ చేసి నోట్స్లో ఎంత చక్కగా తక్కువ పేజెస్లో వస్తుంది అనేది అన్ని ప్రింటెడ్ పేజీలు. సో ఇది నేను ప్రతి ఒక్కరు తీసుకోండి, ఇది తీసుకుంటే మీరు గెయిన్ అవుతారా అనే పొరపాటును కూడా ఆ మాట అయితే నేను చెప్పను. చేయండి వర్క్, మీ ప్లానింగ్ మీకు ఉంటుంది, కానీ దానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎనాలిసిస్ ఆఫ్ 2025ని బేస్ చేసుకుని ఈ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను, ముందుకు వెళ్ళండి, చదవండి, కంటిన్యూస్లో చేయండి. టాప్ 10లో మన నేమ్ ఉండాలి అనేది కాన్సెప్ట్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.